ఈ రోజు ఒక విజేతను కాదండి, మనం ముగ్గురు విజేతలని ఈ పాడ్కాస్ట్ షోలో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈరోజు ఏ పని చేయకుండా రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా. ఈ మనోనేత్ర ప్రోగ్రామ్ లో ఈ పాటలే తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అది జాబ్స్ ఎలాగూ లేవు, బిజినెస్ లాంటివి మనం చేయలేం, మనకు మనంగా బ్రతకాలి అనే ఒక గోల్ పెట్టుకుని మేము పడిన ఇబ్బంది మా తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు. మీరు ఒక మహిళగా ఇంత పోరాటం చేస్తూ భర్త వదిలేసినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని అలా కనీసం ఉండడానికి రెంట్ పే చేస్తామన్నా కానీ ఎవరు కూడా స్పందించకుండా, వాళ్ళు ఉంటే ఇల్లు ఖరాబ్ అవుతుందనో, అలాంటి సందర్భంలో ఈ సమాజంలో నుంచి దేవుడు మహమ్మద్ అలీ గారి రూపంలో వాళ్ళ జీవితాల్లోకి తీసుకురావడం. సో మహమ్మద్ అలీ గారి గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మాతో అతను ఉన్నంతసేపు మాకు కనిపించదు అనే ఒక భావం అనేది ఉండదు. ఈ మనోనేత్ర ప్రోగ్రామ్ లో మీరు వెళ్తున్న క్రమంలో ఈ పాటలే తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆది గారు? అంటే అండి, ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా మనకు కంపల్సరీగా కనిపించాలి. అవును, చూపు అనేది అవసరం. అవును, ఎందుకంటే మనం వెళ్ళాలన్నా రావాలన్నా కూడా. అవును. ఇక మనం చేయగలిగిన పని జాబ్స్ ఎలాగూ లేవు, బిజినెస్ లాంటివి మనం చేయలేం, ఎందుకంటే అది సాధ్యపడదు. ఇక మనకున్న ఆపర్చునిటీ అనేది సింగింగ్ ఫీల్డ్ ఒకటే. అందుకని కష్టపడి నేర్చుకొని ఇలా కనీసం మన కాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకూడదు, మనకు మనంగా బ్రతకాలి అనే ఒక గోల్ పెట్టుకుని ఈ సింగింగ్ ఫీల్డ్కి వచ్చాం సార్. సో ఆది గారు, ఇప్పుడున్న సమాజంలో చాలామంది పిల్లలు, ఇప్పుడున్న యువత చాలా చదువుకొని కూడా ఏం చేయకుండా నిరాశ నిస్పృహతో రోజు రోజుకు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ మీరు మాత్రం ఎంతో ఇన్స్పిరేషనల్గా మీరు చెప్తుంది ఏంటంటే, మేము ఒకరి మీద ఆధారపడొద్దు. అంటే దేవుడు మీకు చూపు లేకుండా ఈ భూమి మీదకి తీసుకొచ్చిన దేవుడు మీకు అన్యాయం చేసినా కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా నిరాశ నిస్పృహ పడకుండా నేను బతకాలి, సమాజంలో ఒక గుర్తింపు సాధించాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్న విధానానికైతే నిజంగా హ్యాట్సప్ అండి ఆది గారు. రియల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. ఎందుకంటే మీ ఆలోచన విధానమే ఇవాళ ఈ సమాజానికి అవసరం. మీలాగా ఈ దేశంలో ఉన్న ప్రతి యువత కనుక ఆలోచించినట్లయితే ఈ దేశం అమెరికాని, చైనాని ఏదో రోజు దాటేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో సురేష్ గారు, మీరు ఈ మనోనేత్ర ఫౌండేషన్ ద్వారా మీరు ఈ పాటలు పాడాలని అనిపించినప్పుడు మీరెవరైనా సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్ళి పాటలు నేర్చుకున్నారా, లేదంటే సమాజం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ నుంచే మీరు పాటలు పాడడం స్టార్ట్ చేశారా? సార్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి అదే మా సైడ్ ఆర్డిటి అని చెప్పాను కదా సార్. సో ఇదంతా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగే. వాళ్ళు అంటే సెంటర్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి ఒక టీచర్ని ఏర్పాటు చేసేవాళ్ళు. సో వాళ్ళ ద్వారా మేము సింగింగ్ నేర్చుకున్నాను, ప్లస్ కొంచెం లైట్గా కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను. ఆ విధంగా మేము అది నేర్చుకున్నది అక్కడి నుంచి ఇంకా సాంగ్స్ వినడం, నేర్చుకోవడం, ఇలా పాడుకుంటూ ఇలా మా జీవనాన్ని కొనసాగిస్తున్నాను సార్. ఎవరన్నా మీరు పాడే పాటలు చూసి ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదైనా సంగీత దర్శకుడు వచ్చి మీకు ఏదైనా నేర్పియాలని చెప్పి ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యాడండి? ఇప్పటి వరకు అలాంటిది లేదు సార్. అలాంటి మనసున్న సంగీత దర్శకుడే ఈ టాలీవుడ్లో లేడంటారు. ఖచ్చితంగా సార్. సో సురేష్ గారు, మా ప్రేక్షకుల కోసం, మా ప్రేక్షకులు మీరు పాడే పాటలు చూసే అవకాశం దక్కిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ వీడియోని ఇలా తెలంగాణ, ఆంధ్రలో వాళ్ళు కాదు, వేరే దేశాలు ఉన్న వాళ్ళు కూడా రేపు ఈ వీడియోని చూడొచ్చు. కాబట్టి మా సోషల్ పోస్ట్ ప్రేక్షకుల కోసం మీ దగ్గర ఉన్నటువంటి పాటల్లో నుంచి ఒక మంచి అద్భుతమైనటువంటి పాట పాడి వినిపించగలుగుతారా? నేను పాడుతున్న పాట వచ్చేసి మూవీ బిచ్చగాడు సార్. అది విజయ్ ఆంటోనీ గారు
పాడారనమాట మూవీలో. ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తున్నాను. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలని మించునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా, నడిచేటి కోవెల నీవేలే, 100 దేవులే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా, పగలైన రాత్రైన జాగారాలు, పిల్లల సుఖమే మెడహారాలు, దీపముల కాలి వెలుగి పంచేను, పసినవ్వులే చూసి బాధే మరిచేను, నడిచేటి కోవెల అమ్మేలే, 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చు ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలని మించునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా, నడిచేటి కోవెల నీవేలే. వెరీ గుడ్ అండి సురేష్ గారు. ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, తల్లి ఎలా త్యాగం చేస్తుంది, ఆ త్యాగాలో నుంచి మనం ఎలా ముందుకెళ్తామని చాలా బ్యూటిఫుల్గా మీరు ఈ పాట ద్వారా చెప్పడం జరిగింది. చాలా చాలా మంచి పాట అండి. ఇది చాలా ఇన్స్పిరేషనల్ పాట. ఎంతోమంది తల్లిదండ్రులు ఇది చూస్తారని నేను అనుకుంటున్నా. ఎన్నో కుటుంబాలలో పిల్లలు తల్లి ప్రేమను అర్థం చేసుకోక, తల్లిదండ్రుల యొక్క బాధ్యతల్ని మరిచి ఎంతోమంది పిల్లలు ఇవాళ ఇళ్లలో తల్లిదండ్రులని మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళంతా మీరు పాడిన పాట నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలుసుకొని వాళ్ళ యొక్క లక్ష్యాలని నిర్ణయించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆది గారు, మీరు పాడే పాటలు కూడా నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి ఆది గారు. నేను రోజు మీరు పాడుతుంటే ఆడ కారు ఆపుకొని విన్నాను నేను కూడా ఆది గారు. సో మీరు పాడిన పాటల్లో నుంచి మా సోషల్ పోస్ట్ వ్యూవర్స్ కోసం ఒక మంచి ఇన్స్పిరేషనల్ పాట మా కోసం పాడగలుగుతారా? సార్ తప్పకుండా. ప్లీజ్ పాడండి. పాండురంగడు సినిమా నుండి ఓకే, పాండురంగడు సినిమా మాతృదేవోభవ అనే పాట ఓకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి. ఓకే, ఆ పాట పాడండి నేను ఇప్పుడు. పాడండి అది. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది, అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది, అమ్మ నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపి వేసిన కసాయిని,
మరచిపోయి కూడా నన్ను మన్నించుద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పి వేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించుద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం, మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయుష్మాన్ భవ. వెరీ గుడ్ ఆది గారు, చాలా చాలా బ్యూటిఫుల్గా పాడారు. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా మీ మనోవేదనని, ఒక తల్లి తండ్రి కంటి చూపు లేకున్నా వాళ్ళ యొక్క ఆవేదనని, వాళ్ళు పెంచిన విధానాన్ని, వాళ్ళ తరపున మీకున్నటువంటి మనసులో ఉన్న ఆవేదనని మీరు వ్యక్తపరిచిన విధానము ఈ పాట ద్వారా చాలా మనసును కలిచివేసింది అన్నది నేను చెప్పాలనుకుంటున్నా. ఐ థింక్ మీరు ఇంత అంటే అసలు ట్రైనింగ్ లేకుండా, ఒక మెంటర్ లేకుండా మీకు మీరే ఈ సమాజం ఇచ్చినటువంటి స్ఫూర్తి నుంచి, చుట్టూ జరుగుతున్నటువంటి కోణాల నుంచి ఆలోచించి మీరు ఇలాంటి పాటలు పాడడం అన్నది చాలా సంతోషకరం. ఎవరన్నా ఈ షో చూస్తున్నా, ఎవరన్నా ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉంటే మీలాంటి వాళ్ళకి సినిమాలో కూడా పాడే అవకాశం ఇప్పిస్తారని చెప్పి ఈ షో ద్వారా నేను కోరుకుంటున్నా. ఈ ఆదిక్ కానీ, సురేష్ కానీ, ఇటు అరుణకు కానీ మీరు ఏదన్నా ఒక సినిమాలో పాడే అవకాశం ఇస్తే వాళ్ళకి కూడా కొంత ఎలివేషన్ దొరుకుతుందని చెప్పి, లేదంటే మీరు మ్యూజిక్ పరంగా ఏమన్నా వాళ్ళకి సహాయం చేస్తే వీళ్ళు పాడే విధానంలో ఇంకొంచెం మెచ్యూరిటీ పెరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ షో ద్వారా. అరుణ గారు, మీరు కూడా పాడడం నేను చాలాసార్లు చూశాను. మీ పాట మీరు దేవుడిచ్చిన గొంతుతోటి మీరు ఎంతో అద్భుతంగా పాడుతున్నారు. మీరు పాడే పాటలలో, రోజు పాడే పాటలలో ఒక పాట మా ప్రేక్షకుల కోసం పాడగలుగుతారా? పాడతానండి. ఏ సినిమా అమ్మ మీరు పాడే పాట? ఆటోగ్రాఫ్, రవితేజ గారి సినిమా. మీకు రవితేజ గారు అంటే చాలా ఇష్టమా అరుణ గారు? చూస్తారు. ఓకే, అరుణ గారికి రవితేజ గారి మూవీస్ అంటే ఇష్టం. అందులో నా ఆటోగ్రఫీ మూవీలో నుంచి ఒక పాట మా కోసం పాడండి అమ్మ అరుణ గారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తోంది. దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చే దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుకే చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది. అవరోధాల సోదల్లో ఆనందాన్నిది ఉందని. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్, బాగా పాడారు, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. సో మీరు పాడిన పల్లవిలో నుంచే
మీ జీవితాన్ని మీరు చూపెడుతున్నారు, ఎలా కష్టపడుతున్నాను, ఎలా కష్టపడ్డాను, కష్టపడబోతున్నాను అని. మీరు ఆ పాటే మీకు ఇన్స్పిరేషనా? అవునండి. ఆ పాట నుంచే మీరు అలా ఆ నిలబడ్డారా? పాట నుంచే నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్ అండి అరుణ గారు, చాలా బాగా పాడారు. నెక్స్ట్ మీరు మీ ముగ్గురు నాకు చెప్పాల్సింది, మా ప్రేక్షకులకు చెప్పాల్సింది, మీరు ఈ సమాజంకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడున్న యువత దారి తప్పి డ్రగ్స్కి అలవాటు పడిపోయి తాగుడికి బానిసలయ్యి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ సమాజానికి భారం అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి యువతకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు చెప్పాలి ఇప్పుడు. దాంతో పాటు మీకు ఈ ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్టు దక్కితే మీకు బాగుంటుంది. ఈ 2 అంశాలపై మనం ఈ లాస్ట్ సెగ్మెంట్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఆది గారితో స్టార్ట్ చేద్దాం. ఆది గారు, మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్న యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనల్నికి జన్మనిచ్చిన వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటైతే, దేవుడు కళ్ళు కాళ్ళు అన్నీ సక్రమంగా ఇచ్చారు, పని చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పని చేసుకొని సమాజానికి మనం ఉపయోగపడాలి తప్ప మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. నెక్స్ట్ ఏంటంటే, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని కనీసం నీకు నువ్వుగా బ్రతికే ప్రయత్నమైనా చేయాలనేది నా అభిప్రాయం సార్. వెరీ గుడ్ ఆది గారు. ఐ థింక్ మీరు చెప్పిన మెసేజ్ కనుక ఈ చూస్తున్న యువతలో ఎంతో మార్పు తీసుకొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఆది గారు? నేను ప్రభుత్వం నుంచి కోరేది ఏం లేదు సార్. మా జనరల్గా ఏంటంటే ప్రతి బ్లైండ్ అయినా సరే ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కొనసాగించుకోవడానికి ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే చాలు. అంటే హాస్టల్ అని, ఎందుకంటే స్టూడెంట్స్ జనరల్గా అందరూ హాస్టల్స్లో ఉండాలంటే కష్టం. అందుకని బ్లైండ్స్కి స్కూల్స్ ఎలాగో ఉన్నాయి, కాలేజీ పరంగా వచ్చేసరికి హాస్టల్స్ అనేది లేక ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. హోమ్ లాంటిది ఏదైనా ఉంటే జాబ్స్ వచ్చేంత వరకు ఎవరికి భారం అవరు, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కానీ అలా ఉపయోగం ఉంటుందని అభిప్రాయం సార్. వెరీ గుడ్ అండి ఆది గారు, వెరీ గుడ్. సురేష్ గారు, మీరు ఇప్పుడున్న సమాజంలో ఉన్న యువతకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పట్ల ఉన్నటువంటి స్వప్న భావం అనేది తీసేయాలి. నేను ఖచ్చితంగా అట్టిగా చెప్తాను అనమాట ఈ విషయం అయితే. తర్వాత మా పట్ల కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది కంపల్సరీ అది అలవరుచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. వెరీ గుడ్. అది ఒకటి వస్తే మా కన్న తల్లిదండ్రులు అయితే కంపల్సరీ చూసుకోవాలి, వదిలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విధంగా కానీ పెంచారు కాబట్టి మనం ఈ భూమి మీద ఇంత అయ్యాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఈ కన్నవాళ్ళు అనేది అంటే ఈ మధ్య మన యూత్ ఏం చేస్తుందంటే ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయినారు సార్. అంటే ఈ ఏదైనా ఫోన్ అంటే ఫ్రాడ్స్, స్కామ్స్ అని. అవును, బెట్టింగ్ యాప్స్ అని అదని గేమ్స్ ద్వారా ఈజీ మనకి ఇన్స్టంటేనియస్ కాఫీ తాగినట్టే పైసలు రావాలని కోరుకుంటున్నాం. ఇంట్లో ఉండగా మనకి ఇంట్లో ఉండగా అకౌంట్లో పడిపోవాలంటే ఏ విధంగా చెమట కారకుండా ఏ విధంగా కష్టపడుతున్నా మనీ రావాలంటే కష్టం. ఆ విధానం అంటే వదిలేమని నేను వాటికి దూరంగా ఉంటే మంచిది యువత నా సజెషన్ సార్. వెరీ గుడ్, మంచి మెసేజ్ అండి. అంటే యువత ఇవాళ మనం ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచారు అనేది మర్చిపోయి ఇన్స్టంటేనియస్ కాఫీ తాగినట్టుగా ఇమ్మీడియట్గా నాకు కోటీశ్వరులు అయిపోవాలనే కోరిక రోజు రోజు పెరుగుతుంది. దానికోసం అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు అన్నది కూడా వాస్తవం. ఆ అడ్డదారి దొక్కే క్రమంలో వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అన్నది కూడా వాస్తవం. కనీసం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూసి, మీ ద్వారా చూసి, మీ పడుతున్న కష్టాన్ని చూసి, మీ మోటివేషన్ చూసైనా వాళ్ళలో మార్పు రావాలన్నది నా యొక్క కోరిక. అందుకే నేను మిమ్మల్ని ఈ రోజు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన లక్ష్యమే మీరు చెప్పింది సురేష్ గారు. ఎందుకంటే మేము చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి, వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పినా అర్థం కావట్లేదు, వాళ్ళు చదువుకున్న స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు చెప్పినా అర్థం కావట్లేదు, మాలాంటి అనలిస్టులు చెప్పినా అర్థం కావట్లేదు. కాబట్టి కనీసం మీ ద్వారా చెప్తానన్నా ఇవాళ సమాజంలో ఉన్న యువతలో చైతన్యం వస్తుంది, వాళ్ళలో ఆలోచించే విధానం పెరుగుతుంది. తద్వారా వాళ్ళు గొప్ప లక్ష్యాలు పెట్టుకొని గొప్పగా పనిచేసి కష్టపడి ఎంతో ఎత్తుకు ఎదగాలన్నదే నా యొక్క ఆకాంక్ష. దానికోసమే నేను మీ ద్వారా చెప్పేయడం కోసమే ఇవాళ ఈ షోలో మీతో కూర్చున్నాను. సురేష్ గారు, మరి మీరు ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? సార్, ప్రభుత్వం నుంచి అంటే మాకు అదే ఇప్పుడు మా మిత్రుడు ఆది చెప్పినట్టు
హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి. ఎందుకంటే కాలేజ్కి వచ్చినప్పటికీ ఆ హాస్టల్ ఫెసిలిటీ లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మేము పడిన ఇబ్బంది మాతోటి అంటే మా తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు. సో గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ కల్పించాలి. ఇంకోటి వస్తే జాబ్స్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేకుంటే ఏదైనా కానీ జాబ్సే కాదు, మాకు ఏదన్నా కొంచెం నీడ్ అనేది ఏదన్నా ఉందనుకోండి, మేము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి దానికి తగ్గ సౌకర్యం మాకు గవర్నమెంట్ కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వెరీ గుడ్ సురేష్ గారు. చూద్దాం మీ మనోవేదనని ఇప్పుడున్న ప్రభుత్వాలు వింటాయని నేను అనుకుంటున్నా. ఇక అరుణ గారి విషయానికి వస్తే, చివరగా అరుణ గారు మీరు ఒక మహిళగా ఇంత పోరాటం చేస్తూ భర్త వదిలేసినా కానీ మీరు గివప్ చేయకుండా ఎంతో పోరాటం చేస్తున్నారు కదా, ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకి మీరు ఏ రకమైనటువంటి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా తోటి ఆడపిల్లలకి నేను చేయవలసింది ఏంటంటే, ఉండడానికి ఇల్లు ఇస్తే నాతో పాటు వాళ్ళని కూడా నాకున్న దాంట్లోనే నలుగురికి సహాయం చేస్తాను. ఓకే. కాబట్టి గవర్నమెంట్ నాకు మరి ఉండడానికి మాకు ఒక హాస్టల్ లాగా కానీ ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు. అవునండి. ఈ మనోనేత్ర ఫౌండేషన్ ద్వారా ఇటు ఆది గారు, ఇటు సురేష్ గారు, అటు అరుణ గారు పడుతున్న కష్టానికి స్పందించి వాళ్ళు హైదరాబాద్కు వచ్చినప్పుడు కనీసం ఎవరు కూడా రెంట్కు కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదన్నది వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. వాళ్ళు కనీసం ఉండడానికి రెంట్ పే చేస్తామన్నా కానీ ఎవరు కూడా స్పందించకుండా, వాళ్ళు ఉంటే ఇల్లు ఖరాబ్ అవుతుందనో, వాళ్ళు ఇల్లును సరిగా మెయింటైన్ చేసుకోలేరనో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎవరు కూడా ముందుకొచ్చి రెంట్కి ఇవ్వలేదని వాళ్ళ బాధను చెప్పుకోవడం మనం చూసాం. అలాంటి సందర్భంలో ఈ సమాజంలో నుంచి దేవుడు మొహమ్మద్ అలీ గారి రూపంలో ఒకరిని వాళ్ళ జీవితాల్లోకి తీసుకురావడం, మొహమ్మద్ అలీ గారు వాళ్ళకి ఒక మంచి అకామిడేషను, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ జీవితాల్లోకి ఈ మొహమ్మద్ అలీ గారు ఎలా వచ్చారు, మొహమ్మద్ అలీ గారు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేశారు అనేటువంటి కోణంలో కూడా మనం ఇప్పుడు దీన్ని విశ్లేషించబోతున్నాం. సో ఒకసారి ఈ షోలోకి మన మొహమ్మద్ అలీ గారిని వెల్కమ్ చెప్దాం. మీరు యాక్చువల్గా ఏం చేస్తుంటారు? ఆటో చలా. ओके, आप ऑटो ड्राइवर करते हैं जी। तो आप ऑटो ड्राइवर करते हुए इन लोगों को कहाँ देखा आपने? अपना सिकंदराबाद जैसा कि निगमपल्ली इधर उधर जो रोड पे चल रहे ना साहब लगा के, उसकी वजह पे मुलाकात हुई तो पूछे हम भी। ओके। तो आप लोग कैसा करते, क्या खाते, कैसा रहते, बल्कि हम भी पूछे तो हमारे कुछ भी नहीं, हम गाँव से आके ऐसा कोरिगाम रोड पे कर लेते, हॉस्टल रहता हमारे को। तो मैं हम लोग घर लेके रूम पे रह गए तो आप लोग कर ले सकते हो, तो नहीं हम आपको कोई भी रूम नहीं देते। अब रूम में क्या नीटनेस नहीं रख सकते, लोग ब्लाइंड है ना सब। तो हम बोले कि हमारा ओन घर है, अब घर पे रह जाइए, आपको जो भी प्रॉब्लम होगा वो मैं देख लेता हूँ। आपको खाना पानी जो भी है, कोई फूड बना के देना, खिलाना, अपना काम है इसमें। क्या बात है अली भाई, आप इन लोगों को रोड पे देखा जी हो सर, और रोड पे देख के आपको लगा कि इन लोगों को मैं हेल्प करना जी चाहिए, हो, इसके लिए आपने उन लोगों को रेस्पॉन्ड किया जी हो, कि आप हॉस्टल में रहेगा तो आने में जाने में दिक्कत होएगा, खाने के लिए दिक्कत होएगा बोल के आप रेस्पॉन्ड करके जी हो, आपका खुद का घर में इन लोगों को रेंट पे देके जी हो, इन लोगों को उसमें रहने के लिए आपने एक अच्छा सा कमरा जी दिया हो सर, और उसके बाद उन लोगों को खाना का इंतजाम भी आप ही जी किया हो, हम ही किया। और उसके बाद उसका ट्रांसपोर्टेशन का इंतजाम भी आप ही किया। जी हो। सो आप इतना आगे आके इन लोगों को करने का पीछे क्या मोटिवेशन था? तो कुछ एक ब्लैंड है, हम्म। कुछ अपने को दुआ मिल जाता, कुछ अपने को फ्यूचर में अच्छा हो जाएगा अपने को बोल के अपन वो अपना दिल से वो कर रहे हैं सर। ओके, तो आपको भगवान आगे जाके आपको कुछ भी हमारे को अल्लाह आपको आगे जाके कुछ हेल्प करेगा बोल के, इन लोगों को हेल्प करेंगे तो अल्लाह आपको हेल्प करेगा बोल के आप आगे आके इन लोगों को इतना बड़ा हेल्प किया। वो हेल्प कर रहे हैं। सो आप एक ऑटो ड्राइवर होते हुए नाते आके इन लोगों के लिए इतना इतना मेहनत करके आपने इतना सपोर्ट किया, जी हो, जो गवर्नमेंट करना चाहिए था वो नहीं कर नहीं पाया, कर रहे, वो अली भाई कर पाया। जी हो सर, जो गवर्नमेंट इन लोगों को कमरा देना चाहिए था नहीं कर पाया, बट अली भाई ने कर पाया। जो इन लोगों को गवर्नमेंट फूड देने का था नहीं कर पाया, बट अली भाई कर पाया। इन लोगों को ट्रांसपोर्टेशन करने का फैसिलिटी गवर्नमेंट देना चाहिए बट वो नहीं कर पाया, बट अली भाई कर पाया। जो गवर्नमेंट करना चाहिए वो सब चीज एक ऑटो ड्राइवर अली भाई इन लोगों के लिए किया। ये पॉइंट आप सब लोग नोट करना चाहिए। काम करने के लिए, किसी को हेल्प करने के लिए अपन को गवर्नमेंट में एमएलए बनने का जरूरत नहीं है, गवर्नमेंट में मिनिस्टर बनने का, सीएम बनने का जरूरत नहीं है। जस्ट आपको दिल रहेगा तो बस काफी है। बस आपका दिल अच्छा है
तो फिर आपका लेवल पे आपको जितना हो सकता है सोसाइटी के लिए उतना सर्विस कर सकते हैं, उतना हेल्प कर सकते हैं। एंड अली भाई का फंडामेंटल ये है कि मैं इन लोगों को हेल्प करूंगा तो अल्लाह उसको हेल्प करेगा, ये कॉन्सेप्ट पे वो जी रहा है। तो वो इतना बड़ा सोच होना अली भाई का मन में, रियली वी हैव टू अप्रिशिएट हिम। तो अली भाई, आप इन लोगों को क्या देखना चाहते हैं? कुछ भी नहीं साहब, आप लोग क्या है, यहाँ उनको गाँव को जाते महीने में एक बार आके रहते, फिर उन लोग रोड पे कर लेते, समझो बस क्या है, वो तो लोग अच्छे रहना, कुछ जॉब भी मिल गया तो कुछ भी कर ले सकते हैं लोग, ब्लैंड है, उनको कुछ दिखता नहीं, अपने कुछ बोले सका। तो वो हिसाब से क्या है, इनको अपन लेके चल रहे समझो। अब अपने कहने मिर्ची नमक ताल जो भी रहा पका दिए, खिला दिए अपना, बस उतना। जब उनके साथ में हम भी बना लेंगे, वही खा लेंगे, ऑटो चला लेते अपन। तो आप जो बना रहे हैं वही उन लोगों को खिला रहे हैं, एंड आपका फैमिली भी वही कर रहा है, सब लोग आप एक फैमिली जैसा जी रहे हैं। फैमिली ओके। जब आप आगे आके इन लोगों को इतना है सपोर्ट किया, वो टाइम पे आपका जो नेबर्स है, आपका सराउंडिंग में जो लोग रहते हैं, उन लोगों से आपको कुछ दिक्कत नहीं हुआ क्या? वो लोग ऐसा आपको कुछ बोला नहीं क्या, यार ये क्या कर रहा है, ये सब बोल के? वो लोग बोले साहब, वो लोग बोलने वाले बहुत जने बोले, अरे तू अंधे लोगों को तू ऐसा कर रहा, तू ऐसा करता, क्या है तू, ये मतलब देने वाला ऊपर वाला है। ओके। तू क्या मेरे को देने का? मेरे मैं 100 रुपये भी कमाऊंगा तो 50 पे खर्चा करूंगा, तो 50 मेरे को बस घर चलेगा मेरा। राइट। वो हिसाब से मैं लोग को लेके चलता हूँ सर। अली भाई, आपका ये जो स्टेटमेंट है, मैं दिल पे ले रहा हूँ। देने वाला ऊपर है तो आपको क्या नफरत है, राइट? देने वाला ऊपर वाला बोल रहे हैं मैं इन लोगों को दे दूं, तो आपको क्या नफरत है, राइट? आपको नफरत करने की जरूरत नहीं है, राइट? तो आपका काम नहीं है बोल के आप स्ट्रेट फॉरवर्ड बोल दिया। जी ओके। आप इन लोगों को इतना सपोर्ट कर रहा है, जी तो करने के टाइम पे आपका घर में से, आपका बीवी से कुछ दिक्कत नहीं हुआ? नहीं, दिक्कत नहीं सर, बीबी हमारा पका के देते, मैं लेके आके इन लोगों को खिला देते सर। वेरी गुड। ये लोग इतना अच्छा गाना गा के सबको एंटरटेनमेंट कर रहा है। वो जब शाम को ये लोग इतना गाना गा के कर रहा है, उधर से कुछ 1000 लोग गुजरते हैं, बट हजारों लोगों में जो दिल नहीं है अली भाई, वो आप में है। सो रियली वी हैव टू हैट्स अप टू यू। या ऊपर वाला दुआ आपको रहना चाहिए, ऊपर वाला आपको और आगे तरक्की देना चाहिए, ऊपर वाला आपको बहुत बड़ा बिजनेसमैन बनाना चाहिए बोल के मैं शौकत रू अल्लाह को मांग रहा हूँ। शुक्रिया सर, बहुत बहुत आपका। आप इन लोगों के लिए कुछ गवर्नमेंट को पूछना चाहते हैं इन लोगों का वास्ते? गवर्नमेंट कुछ भी हेल्प नहीं कर सकती साहब, हेल्प करना रहा तो लोग उतना रोड पे तो नहीं आ सकते। गवर्नमेंट से नहीं हो रहा बोलने की वजह से तो ये लोग ब्लैंड रोड पे आ गए। राइट। अब उसके वजह से हमारे को क्या दिल दिया कि ऊपर वाला, अब हम उनको वो हिसाब से लेकर साइक चल रहे समझो। अभी हमारा मोदी जी बोल रहा है कि हमारा देश तरक्की हो रही है, हम आगे बढ़ रहे हैं, हम पूरा चाइना के साथ टक्कर लेंगे और अमेरिका से टक्कर लेंगे बोल के बड़ा बात बोल रहा ना हमारा मोदी जी। इतना बड़ा बोलने वाला मोदी जी को ये तीनों जो ब्लाइंड्स है, इसके बारे में ये लोग उधर ऊपर बैठ के क्यों नहीं सोच रहे? उन लोग कई कुछ सोचेंगे साहब, बोला राजनीति वाले लोग उनको अंधों के बारे में, गरीब के बारे में नहीं सोचेंगे, जो जिसके नहीं है उसको बारे में सोचते उन लोग। जो गरीब है, जो क्या खा रहा, कैसा गुजारा कर रहा, पानी पी रहा तो कैसा सो रहा, उसके बारे में नहीं सोचेंगे ना लोग। जिसके पास है, जो बड़े बड़े लीडर्स है, जो है पॉलिटिशियन, उल्लाह के बारे में सोचेंगे लोग। ओके। खाली जनता को क्या बताओ, भड़का के अपन वोट ले लिए, बस अपन किधर से भी सीट पे बढ़े तो बस है हम लोग को उतना ही। उतने में वोट मांगने का, वोट खरीदने का, वोट के साथ जाके कुर्सी में बैठने का, कुर्सी में बैठने के बाद किसी का बात पहचानने का नहीं करने का। जो जाने दो, जो मरने वाला मरने दो, जो भूखा रहने वाला रहने दो, हमको कुछ नहीं चाहिए। हम बस कुर्सी पे बैठा हुआ है, बड़े आराम करे, एसी में बढ़ गए, बस भाषण देते रहेंगे, बड़ा भाषण देते रहेंगे, बोलेंगे कि हम ये कर रहा है, वो कर रहा है। करने का तो कुछ भी नहीं है, खाली बोलने का है। आपको कभी नहीं लगा कि आप एमएलए बनने का बोल के? उतना सपने, बड़े सपने हमारे को नक्को सब। क्यों नहीं? आप इतना 3 लोगों को जो हेल्प कर पा रहा है, हमारे देख रहा है ना सब, ऊपर वाला हमारे आज रोटी खिला रहा, बस से हमारे उसमें खुश है हम। बट आपका जैसा लोग पॉलिटिक्स में आना चाहिए, क्योंकि आपका जो दिल है वो अच्छा है, वो साफ है। आपका जैसा लोग पॉलिटिक्स में आके आपका एरिया के लिए आप एक लीडर बनेंगे, तो अभी 3 लोगों को जो कर रहा है ना, वो कल 3 लाख लोगों को आप कर सकते हैं, राइट? तो अपना किस्मत बड़े रहे तो सब बराबर पॉलिटिक्स में जा सकते। मैं क्या बोल रहा हूँ, आप आना चाहिए। आपका जैसा लोग नहीं आ रहा है,
इसके वजह से ये लोग उधर बैठ के तमाशा मार रहे हैं, राइट? आपका जैसा लोग आएगा तो ये तमाशागिरी पूरा खत्म होना चाहिए, राइट? तो आप नेक्स्ट इलेक्शन में आप एमएलए के लिए कंटेस्ट होइए, मैं आपको पूरा फुल सपोर्ट करूंगा, आप एमएलए जिताने के लिए मैं प्रयास भी करूंगा इंशाल्लाह सर, बहुत बहुत थैंक यू सर. ఇన్షాల్లా. సో ఇదండి మన మొహమ్మద్ అలీ గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదన. తను ఒక ఆటో డ్రైవర్గా ఉండి వీళ్ళని చూసి స్పందించి వాళ్ళకు ఒక అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, వాళ్ళ యొక్క రోజువారీగా ఉండేటువంటి కష్టాలకి ఒక దేవుడుగా నిలుస్తున్నాడు. ఆయన వేరే మతం నుంచి వచ్చినా కానీ హిందూ మతంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయదనే భావన ఎక్కడ లేదు. అందరూ మన వాళ్ళే, మన కుటుంబం వాళ్ళే అనేటువంటి ఆలోచనతోటి అందరినీ ఒకే కుటుంబం లెక్క తను ఏదైతే వండుకుంటున్నాడో అదే తిండిని వీళ్ళకు కూడా పెట్టి, అదే ఫుడ్ని వీళ్ళకు కూడా పెట్టి, వాళ్ళని కూడా తన సొంత కుటుంబంలో మనుషుల లెక్క చూసుకుంటున్నాడు. అలాంటి మనసున్న మనుషులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు. మరి వాళ్ళని కూడా మనము అప్రిషియేట్ చేసుకోవాలి, వాళ్ళని కూడా మనము వాళ్ళకు స్ఫూర్తినివ్వాలి, వాళ్ళని కూడా మనము దేవుడు వాళ్ళని కాపాడాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఈ మనోనేత్ర ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఇప్పుడు మనం ఎంతసేపు చేసిన ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది, ప్రభుత్వాలని అడగాలనుకున్నది ఏంటంటే, వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే, చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు కానీ అందులో హాస్టల్ ఫెసిలిటీస్ ఉండడం లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ ఉండకపోవడం వల్ల వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయ్యి చాలా మంది చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉండేటువంటి స్కూల్స్లలో, కాలేజెస్లలో హాస్టల్ ఫెసిలిటీని కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే వాళ్ళు ఇంకా బాగా చదువుకోగలుగుతారని చెప్పి వాళ్ళ మనోవేదన మనకు చెప్పడం జరిగింది. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రెండో డిమాండ్ ఏంటంటే, ఉద్యోగం కోసం మేము ప్రయత్నిస్తాము, మేము మిగతా వాళ్ళ లెక్క ఈ దేవుడు మాకు చూపునివ్వకుండా మమ్మల్ని అంగవైకల్యంతో పుట్టించినా కానీ మేము కూడా అన్ని ఉన్న వాళ్ళతో సమానంగా ఈ సమాజంలో మెదలడానికి ఉద్యోగాలు సాధిస్తామని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఈ ఉద్యోగాలు సాధించేంత వరకైనా మాకు ఉండడానికి ఒక ఇల్లు కానీ, ఒక షెల్టర్ కానీ, ఒక హాస్టల్ కానీ కల్పించినట్లయితే మాకు ఇంకెంతో మోటివేషన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పడం చూసాం. ఇంతేకాకుండా వాళ్ళు ఉద్యోగాలు సాధించే ప్రయత్నంలో వాళ్ళకి కనీసం గవర్నమెంట్ నుంచి కావలసినటువంటి కోచింగ్ ఫెసిలిటీ ఏదన్నా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన అరుణ గారు చెప్పినట్టు తను పెళ్ళైంది, తర్వాత భర్త వదిలేశాడు, మరి అలా తనకు దిక్కెవరు? కనీసం ఉండడానికి ఒక ఇల్లు, ప్రభుత్వాలు ఎంతో మంది నిరుపేదలకు ఇల్లులు ఇస్తున్నాయి. అటు డబుల్ బెడ్రూమ్లని, ఇటు ఇందిరమ్మ ఇల్లులని, ఇట్లా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పథకంతో వస్తున్నాయి. కానీ మాకు అలాంటి ఫలాలు దక్కట్లేదు. అన్ని ఉన్నవాడికే అన్ని ఫలాలు దక్కుతున్నాయి. ఏమీ లేని భర్త వదిలిపెట్టినటువంటి ఒక అంగవైకల్యం ఉన్నటువంటి అరుణ గారు లాంటి వాళ్ళకి ఏమీ దక్కట్లేదు అని చెప్పి తన మనోవేదన చెప్పడం జరిగింది. కాబట్టి మనం పాలసీలు డిజైన్ చేయడం ముఖ్యం కాదు, మనం చేసిన పాలసీలని, మనం చేసిన సంక్షేమ పథకాలని రైట్ పీపుల్కి అందుతున్నాయా లేదా అనేటువంటి ఆలోచించడం, అది అందే విధంగా ప్రయత్నం చేయడం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాని పట్ల శ్రద్ధ చూపాలని చెప్పి కూడా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా కోరుతున్నాను. ఇది అండి ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే, పెన్షన్లు ఇచ్చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకోవడం కాదు. వాళ్ళు అడుగుతుంది ఒక చదువుకునే టైంలో హాస్టల్ ఫెసిలిటీ, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చేంత వరకు ఒక షెల్టర్ ఫెసిలిటీ, తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇబ్బందులు ఉంటే ఉండడానికి ఒక ఇల్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి, దానిలో ఎవరికి లాభం జరగట్లేదని వాళ్ళు అంటున్నారు. మరి రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. ఒకసారి రిజర్వేషన్స్ లో కూడా తొంగి చూసి ప్రభుత్వాలు ఎక్కడ లోపం ఉంది, ఆ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి వెళ్తున్నాయి? నాకు తెలిసినంత వరకు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 5% రిజర్వేషన్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి. మరి ఆ 5% రిజర్వేషన్స్ ఎవరికి వెళ్తున్నాయి? వాళ్ళపై అవగాహన ఎందుకు ప్రభుత్వాలు కల్పించట్లేదో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక సమాజానికి వచ్చినట్లయితే, దేవుడు ఆల్రెడీ అన్యాయం చేశాడు, ఈ సమాజం కూడా అన్యాయం చేయొద్దు, ఈ సమాజంలో ఉన్న ప్రజలు కూడా వాళ్ళకు అన్యాయం చేయొద్దు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు అందరిని ఎలా చూస్తారో
వాళ్ళలో ఈ అంగవైకల్యం ఉన్నా కానీ వాళ్ళని కూడా అలానే చూడాలి, అలానే ప్రేమించాలి, అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మనం నడుస్తున్న సమాజంలో మనం అందరిని ఎలా చూస్తున్నామో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా వాళ్ళని కూడా మన కుటుంబంలో సభ్యుల్లాగా చూద్దామని చెప్పి నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మన దేశంలో ఉన్న యువత, ఈ రాష్ట్రాలలో ఉన్న యువత దారి తప్పిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తే ఈరోజు కుటుంబాలకి దూరం అయిపోయి, ఇంతసేపు మన వాళ్ళే చెప్పారు, ఇన్స్టంటేనియస్ కాఫీ టైపు ఇన్స్టంటేనియస్గా డబ్బులు సంపాదించాలి, రాత్రికి కోటీశ్వరులు అయిపోవాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు మొదలుతున్నారన్నది వాళ్ళు చెప్పారు. అలాంటి ఆలోచన లేకుండా కష్టపడింది ఏది రాదు, కష్టంతో వచ్చిందే జీవితాంతం ఉంటుంది, మనతో ఉంటుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి షార్ట్ కట్లో వచ్చింది, షార్ట్ కట్లోనే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కష్టపడదాం. కష్టపడి వచ్చిన, చెమటోడ్చి వచ్చిన డబ్బులో నుంచి మనందరం సంతోషంగా ఉండాలి, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, సమాజం సంతోషంగా ఉండాలి, దేశం సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఎన్నో మంచి మంచి సోషల్ ఎక్స్పెరిమెంటల్ ఇంటర్వ్యూస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. జై హింద్, జై భారత్.